ఇప్పుడే టన్నల్ నుంచి వచ్చినాము. వాటర్ ఫాల్ ఇక మొత్తం వాటర్ మీద పడుతున్నాయి. ఇగో ఇవన్నీ మొత్తం ల్యాండ్ స్లైడ్లు అయితే, అందుకే ఇవన్నీ అడ్డు పెట్టేసినారు. పాపా పాపా ఏమన్నా ఎక్స్పీరియన్స్. ఇంకా అసలు మొత్తం ఇదంతా వ్యూ కనిపిస్తే ఎగ్దమ్ ఉంటుంది. ఎన్నే పడుతున్నాయి వాటర్. ఇప్పుడు మొత్తం మా మీద పడిపోయినాయి వాటర్. గట్టిగా తాగుతున్నాయి దెబ్బలు పడుతుంటే. అండ్ ఇక్కడ వెహికల్స్ అన్ని ఆపేసినారు. హెవీ వాటర్ ఫాల్, ఫాగీ ఉంది. రాళ్ళు ఇరిగిపడ్డాయి, కొండ ఇరిగిపడ్డదంట. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇదే ఇరిగిపడ్డ కొండ. అండ్ ఇక్కడ అండ్ కాలు వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చినాము. అండ్ ఇట్లా వచ్చినాం కదా మేము, రైట్ సైడ్లో ఉంటుంది. Hello guys, welcome to the Mr. Sheshu Vlogs. So welcome to the day 2 from Naneghat. సో నిన్న మనం హైదరాబాద్ నుంచి పూణే వచ్చి, పూణే నుంచి బైక్ రెంటల్ తీసుకొని నానేఘాట్ రివర్స్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాము. ఆ వాటర్ ఫాల్స్ ఎలా ఉంది, ఆ విజువల్స్ ఎలా ఉన్నాయి అనేది మీరు ఒకవేళ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి ఫస్ట్ ఆ వీడియో చూసేసి రండి. అండ్ ఈరోజు మార్నింగ్ 7 అవుతుంది. యాక్చువల్గా 4:35కి లేద్దాం అనుకున్నాం, బట్ లేవలే. ఇంకోటి అసలు వెదర్ అస్సలు బాగాలేదు, లైక్ మొత్తం ఫాగీ ఉంది. అంత మార్నింగ్ వెళ్ళడం ఎందుకని 5:36కి అట్లా లేచేసి కొని ఫ్రెష్ అయ్యి అన్ని లగేజెస్ ప్యాక్ చేసుకొని ఇప్పుడు 7 అవుతుంది టైము. సో ఇప్పుడు బయటకు వచ్చి చూస్తే ఇట్లా ఉంది. ఇంకా ఫాగీ అలాగే ఉంది, బట్ ఇంకా తప్పదు, ఎందుకంటే కాలు వాటర్ ఫాల్స్ వెళ్ళాలి. కాలు వాటర్ ఫాల్స్ ఓపెన్ ఉందా లేదా కూడా తెలియదు. మోస్ట్లీ లేదని చెప్తున్నారు. అండ్ నాకు కూడా లేదు అని అనిపిస్తుంది, బికాస్ ఇంత ఫాగీ ఉంటే అసలు ఎలా అలౌ చేస్తారు. ఒక 3 hours ట్రెక్ ఉంటుంది, సో వాటర్ క్రాసింగ్ ఉంటుంది, సో మోస్ట్లీ ఉండదు. బట్ లెట్స్ ట్రై, హోప్ ఉండాలని కోరుకుంటున్నా. ఉంటే హ్యాపీ, ఇంకా లేకపోతే ఇంకా నెక్స్ట్ ప్లాన్ ఏంటనేది మీకు అక్కడ చెప్తా. ఫస్ట్ అయితే మనం స్టార్ట్ అయిపోదాం. ఇంకో బైక్ చూడు వాటర్ వాష్ అయిపోయింది మొత్తం. అండ్ ఇక్కడ రూమ్స్ కూడా వేరే వాళ్ళు కూడా వచ్చారు పక్కన. మొత్తం ఫాగీ ఉంది, ఏం కనిపిస్తలే. అసలు రోడ్ ఎట్లుంటుందో కూడా తెలియదు పోయేటప్పుడు. లెట్స్ చూద్దాం. మొత్తం లగేజ్ అయితే ప్యాక్ చేసుకుందాం. ఫస్ట్ స్టార్ట్ అయిపోదాం. వర్షం పడకపోతే హ్యాపీ. మొత్తం ఇక రెయిన్ కోట్లు వేసేసుకొని అయితే బయలుదేరదాం. అండ్ మీకు మళ్ళీ నేను మధ్య మధ్యలో ఏమైనా వ్యూస్ కనిపిస్తే చూపిస్తా. మళ్ళీ మధ్య మధ్యలో ఏదైనా ఇంట్రెస్టింగ్ కనిపిస్తే బ్లాగ్ చేస్తా, లేకపోతే మీకు కాలు వాటర్ ఫాల్స్ వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుస్తా. ఓకేనా, పదండి బోయ్. ఇప్పుడు ఈ వెదర్లోనే వెళ్ళాలి. ఇంత మార్నింగ్ 5 o'clock బండి మీద వర్షం పడుతుంది మళ్ళీ కొంచెం. లెట్స్ సీ ఏమవుతుందో. అండ్ మా రూమ్ ఇదే, నైట్ మీకు చూపించలే కదా, ఒక్కసారి అక్కడి ఇదే మెయిన్ రోడ్డు. కొంచెం ఒక 1/2 kilometer ఏమో వెళ్తే నానే వాటర్ ఫాల్స్ వస్తుంది. సో ఇవి మా రూమ్స్. ఇండివిజువల్ హౌసెస్ ఉంటాయి ఇట్లా. ఇక్కడ చిన్న షాప్ లాంటిది ఉంటుంది, హోటల్ షాపు. ఇక్కడ బోర్డు కాంటాక్ట్ నెంబర్. ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేశారు నైట్ అందరూ. అండ్ ఇగో మొత్తం రెడీ అయిపోయింది. అండ్ చదువుకోవడం ఒక్కటే ఉంది, ఇంకా బ్యాగ్స్ ప్యాక్ చేసుకొని వెళ్దాం. ఓకేనా, పోయి ఇప్పుడే స్టార్ట్ అయినాము కాలు వాటర్ ఫాల్స్కి. ఒకసారి చూడండి వెదర్ ఎట్లుందో. ముందరకి ఇక్కడ వరకు రోడ్డు తప్ప ఏం కనిపించదు. అసలు వ్యూస్ చూడండి. వాటర్ ఫాల్ చూడండి అసలు మొత్తం. ఇంకా జూమ్ చేస్తే ఇట్లా కనిపిస్తుంది మీకు. జూమ్ తీసేసి ఇట్లుంది, మాకేమి ఇట్లా కనిపిస్తుంది. చాలా బాగుంది ప్లేస్.
టైము 11 అవుతుంది. ఒకసారి రోడ్డు చూడండి, అసలు ఏమీ కనిపిస్తలేదు. చాలా హైలైట్. రోడ్డు ఇది గుట్టలు, వాటర్ ఫాల్ వేరే లెవెల్. ఆహా, సూపర్. దిస్ ఈజ్ మార్కెట్ క్యాట్ మ్యాన్. ఇట్లా ఉంది చూడండి అసలు. ఇప్పుడే టన్నల్ నుంచి వచ్చినాము. వాటర్ ఫాల్ ఇక మొత్తం వాటర్ మీద పడుతున్నాయి. ఇగో ఇవన్నీ మొత్తం ల్యాండ్ స్లైడ్ అయితే, అందుకే ఇవన్నీ అడ్డు పెట్టేసినారు. పాపా పాపా ఏమన్నా ఎక్స్పీరియన్స్. ఇంకా అసలు మొత్తం ఇదంతా వ్యూ కనిపిస్తే ఎగ్జామ్ ఉంటుంది. బాబా బాబా ఏమన్నా వ్యూసా. ఇంకా ఫాగ్ క్లియర్ అయితే మొత్తం అంతా చాలా బాగా కనిపిస్తుంది. వావ్, మాల్కేజ్ ఘాట్. పొడి అమ్మ, నాకు వీడియో ఇది ఉందని కూడా తెలుస్తలేదు వీడియో తీస్తుంటే. ఇందే పడుతున్నాయి వాటర్. ఇప్పుడు మొత్తం మా మీద పడిపోయినాయి వాటర్. గట్టిగా తాగుతున్నాయి దెబ్బలు అవి పడుతుంటే. వెహికల్స్ అన్నీ ఆగిపోయినాయి. మరి దేనికో ఫాగ్ ఎక్కువ ఉందన్నా. టైము 11:30 12 అవుతుంది. ఇగో చూడండి ఎట్లుందో. మొత్తం వెహికల్స్ అన్నీ ఆగిపోయినాయి. అండ్ ఇక్కడ వెహికల్స్ అన్నీ ఆపేసినారు. హెవీ వాటర్ ఫాల్, ఫాగీ ఉంది. రాళ్ళు ఇరిగిపడ్డాయి, కొండ ఇరిగిపడ్డదంట. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అనిపిస్తుందా? వెహికల్స్ అన్నీ ఆపేసినారు, అది క్లియర్ చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా రావాలి. ఎంత సేఫో అంత రిస్క్ కూడా ఇక్కడ. కానీ వ్యూస్ అయితే అసలు నార్మల్గా లేవు. ఆ వాటర్ ఫాల్స్ ఇటంతా లోయ. మీకు ఏమన్నా కనిపిస్తుందా లోయ? మొత్తం ఫాగ్ అయ్యండి. వెహికల్స్ అన్నీ ఆపేసినారు. ఎంతసేపు పడుతుందో తెలియదు క్లియర్ అవ్వడానికి. వెతుకుతున్నది కనిపిస్తుంది. అది పరిస్థితి. చాలా జాగ్రత్తగా రావాలి. కానీ వ్యూస్ అయితే ఎక్సలెంట్. వెహికల్స్ అన్నీ ఆపేసినారు అక్కడ. అదే చెప్పాను కదా మీకు, అన్నీ ఎత్తుతున్నారు అనమాట. అదే విరిగి పడ్డదంట. సో అంతా క్లీన్ చేస్తున్నారు. ఎంతసేపు అంత రిస్క్. ప్లేస్ మాత్రం అసలు వేరే లెవెల్, వేరే లెవెల్. ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఇంత బాగుంటుంది అయితే. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నాకు నిన్నటికే వర్త్ అనిపించింది. వాళ్ళైతే డబల్ పడుతుంది నేను పెట్టిన పైసలు. ప్రతి అంటే ఇక్కడ ఒక్కటి, ఇప్పుడు నార్మల్గా ఇది ఒక్కటే వాటర్ ఫాల్ కాదు. మీకు ఒక 10 మీటర్లకు 20 మీటర్లకు వాటర్ ఫాల్. ఈ కొండ మొత్తం వాటర్ ఫాల్సే ఉన్నాయి. అది అంతా లోయ. అండ్ ఇంక ఫాగీ లేకపోతే ఇంకా ఎక్సలెంట్ కనిపిస్తుండే వ్యూస్. మొత్తం ఫాగీ వల్ల వ్యూస్ కనిపిస్తున్నాయి. మీకు ఫోటో ఒకసారి ఏదైనా పెడతా చూసుకోండి. బట్ వేరే లెవెల్. చూద్దాం అది ఎంతసేపు టైం పడుతుందో. ఆ టైం పట్టిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుదాం. ఇగో ఇదే ఇరిగిపడ్డకుండా మొత్తం ఇదే ఇరిగిపడ్డదాము. క్లీన్ చేస్తున్నాం. వేరేశ్వరు వెళ్తున్నాము. ఒక 5-10 మినిట్స్ వెయిట్ చేసినాం అంతే. బట్ చాలా జాగ్రత్తగా రండి. చూడండి ఎన్ని వాటర్ ఫాల్స్ చూడండి. ఎన్ని వాటర్ ఫాల్స్, ఎట్లాంటి వ్యూస్ అట్లా అంతా. ఎప్పుడు అందుకే కొండలు అన్నిటికీ మీకు అవి పెట్టేసినారు జారే పడకుండా. మీరు అన్నీ గమనిస్తావో మీకు అవన్నీ కనిపిస్తున్నాయి.
వ్యూ పాయింట్ ఉందంటే ఆగినాము. వ్యూ చూస్తారా, ఏది పరిస్థితి. నాకు పొగ తప్ప ఏం కనిపిస్తుంది. బట్ వ్యూ చాలా బాగుంటుందంట. బట్ ఏం లేదు ఫాగ్ వల్ల. ఇక చూడండి, కొండకు మొత్తం అవి పెట్టేసినారు జాలీలాగా. కాకపోతే ఇక మొత్తం ఎంతగానో పెడతారు చెప్పండి వాళ్ళు కూడా పాపం. ఇట్లా వర్షాలు పడి పడి నాని చిన్న చిన్న రాళ్ళన్నీ పడుతున్నాయి. అండ్ ఇక్కడ మ్యాగీస్ అవే ఎక్కువ ఉన్నాయి. సో ఇంకా స్టార్ట్ అవుతున్నాం, లేట్ అయింది ఇప్పటికి. అండ్ కాలు వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చినాము. అండ్ ఇట్లా వచ్చినాం కదా మేము, రైట్ సైడ్లో ఉంటుంది. మీరు ఒకవేళ పూణే నుంచి వస్తే మాత్రం లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. అక్కడ నుంచి మేము వచ్చిన రూట్లో వస్తేనేమో రైట్ సైడ్లో ఉంటుంది. అండ్ కాలు వాటర్ ఫాల్స్ అయితే ఓపెన్ లేదంట, క్లోజ్ ఉందంట. సో ఇదే కాలు వాటర్ ఫాల్స్ కమాను. సో హెవీ రెయిన్స్ అండ్ ఇంకోటి కూడా ఫుల్ రెయిన్ పడుతుంది చూడండి. హెవీ రెయిన్స్ వల్ల వాటర్ ఫ్లో చాలా ఎక్కువగా ఉందంట. సో అలౌ చేస్తలేరంట. మొన్న రీసెంట్గా ఒక 1 వీక్ 10 డేస్ బ్యాక్ ఒక ఇద్దరు చనిపోయారంట కాలు వాటర్ ఫాల్స్లో. సో అప్పటి నుంచి అలౌ చేస్తలేరంట. సో నేను పక్కన ఇట్లుంటే చిన్న మ్యాగీ తింటున్నాం. పోలీస్ సార్ వాళ్ళు వద్దని చెప్పారు. అండ్ ఇక్కడ నుంచి అసలు వెళ్ళే రూటే క్లోజ్ అయిపోయిందంట. అంటే ఇక్కడ ఒక చిన్న విలేజ్ ఉంది. ఆ విలేజ్ దాటిన తర్వాత అసలు రోడ్డు కూడా సరిగ్గా లేదంట, మొత్తం వాటరే ఉన్నాయంట. సో సార్ అదే చెప్తున్నాడు వాళ్ళకి, అసలు వెళ్ళడానికే వేయలేదన్నమా. అంటే రిక్వెస్ట్ చేస్తున్నారు దగ్గర దాకా నీళ్ళు చూసి వస్తామని, కానీ బట్ లేదు అని చెప్తున్నారు. కాలు వాటర్ ఫాల్స్ అయితే కంప్లీట్లీ క్లోజ్ ఉంది. అండ్ వెళ్ళే రూటే క్లోజ్ అయిపోయిందంట మొత్తం. ఇంకా బ్యాడ్ లైక్ ఏం చేయలేము. బట్ ఎక్స్పెక్ట్ అయితే చేశాను నేను ఉండదు అని, ఎందుకంటే ఇంత హెవీ రెయిన్ఫాల్ ఉన్నప్పుడు రోడ్డే క్లోజ్ అయిపోయిందంట, మొత్తం రోడ్సే క్లోజ్ అయిపోయినాయంట. సో ఇంకా బ్యాడ్ లైక్ ఇదే కాలు వాటర్ ఫాల్స్. కొంచెం తిందామని ఆగినాం ఇక్కడ, తినేసి కొంచెం వర్షం తగ్గినాక మళ్ళీ స్టార్ట్ అయిపోతాము. అండ్ ఇన్ఫర్మేషన్ అంతా మధ్యలో మీకు ఇస్తాను. సో 11 days నుంచి ఓపెన్ చేయలేదంట. సో బాగాలేదంట అసలు వెళ్ళడానికి. సో అందుకే ఆపేసినారంట. ఎవరైనా ప్లాన్ చేస్తే మాత్రం ఇప్పుడంతలో రాకండి, ఒక 15 days 20 days తర్వాత రమ్మని ఆ సార్ అయితే చెప్తున్నాడు. బట్ అప్పుడు కూడా ఒకవేళ వెదర్ మంచిగా ఉంటే పంపిస్తారు, లేకపోతే మాత్రం లేదు. ఇప్పుడంతలో అయితే కూనే వాటర్ ఫాల్స్ ఎవరు కూడా ప్లాన్ చేయకండి. బట్ కూనే వాటర్ ఫాల్స్ ఎలా ఉంటుంది అనేది మీకు ఒక క్లిప్ లాంటిది పెడితే చూసుకోండి. సవార్ అనే అంట ఏదో విలేజ్ పేరు, ఇంకా ఉంది. అక్కడ నుంచి మీకు రైట్ సైడ్ ఉంది. ఓకేనా, ఆపేస్తున్నారు పోలీస్ వాళ్ళు. సో ఇప్పుడు మేము ఇంకా లోనావాల వెళ్ళిపోతున్నాం. లోనావాల ఇక్కడ నుంచి 120 to 150 kilometers వస్తుంది. సో ఇప్పుడు టైం వచ్చేసి 12:15 అవుతుంది. కొంచెం మ్యాగీ తినేసాం ఇక్కడనే. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. ఈవినింగ్ వరకు వెళ్ళేసి ఈవినింగ్ రూమ్ తీసుకొని కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ రేపు లోనావాల ఖండాల కుదిరితే మాతరని కూడా ప్లాన్ చేస్తున్నాము. సో అది ఇప్పుడంతలో అయితే ఎవరు రాకండి, మొత్తం ఆపేస్తున్నారు. ఓకేనా, మళ్ళీ మీకు రూమ్కి వెళ్ళిన తర్వాత లోనావాలలో కలుస్తాం. ఓకేనా, పోయి ఇదే కాలు వాటర్ ఫాల్స్, ఇక్కడ నుంచే చూడాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ మీకు బోర్డు కూడా పెట్టేసినారు లేదని. సో ఇదే కాలు వాటర్స్, ఇక్కడ నుంచే చూడండి. ఇక మేము కూడా ఇక్కడ నుంచే చూసినాం. సరే హెవీ ఫ్లోర్ ఉంది, మాకైతే ఎక్కువ కనిపిస్తుంది, మీకు ఫోన్లో ఎట్లా కనిపిస్తుందో తెలియదు. అండ్ ఇక్కడ నుంచి 8 kilometers ఉంటుందంట. అక్కడ నుంచి 2 kilometers ట్రెక్కింగ్ చేయాలంట. ఎంత బాగుంది చూడండి ఇక్కడ ప్లేస్. తడుచుకుంటూ హోటల్కి వచ్చినాము. ఆకలి అవుతుంది. టైం వచ్చేసి 4:43 అవుతుంది. మధ్యలో అత్త ఉంటే ఇక్కడ మంచి హోటల్స్ కనపడలేదు, ఇంకా ఆపలేదు. ఇంకా లోనావాలకి 30 kilometers దూరంలో ఉన్నాము. ఒక 1 hourలో వెళ్ళిపోతాము, 1.5 hourలో వెళ్ళిపోతాము. సో చాలా ఆకలి అవుతుంది. తినేసి కాసేపు ఇంకోటి బైక్ కూడా చాలా పెద్ద నుంచి నాన్ స్టాప్ నడుపుతూనే ఉన్నాము. దానికి కూడా కొంచెం రెస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది కదా అని వెజ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాం. నేను ఒక 1 hourలో అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్ తీసుకున్నాక ఒకసారి రూమ్ ఎలాంటిది చూపించి నేను బ్లాగ్ వేసేస్తాను. ఓకేనా, బాయ్. అండ్ ఇక్కడ ఏదో వ్యూ పాయింట్ అంట,
పొగ తప్ప ఏం కనిపిస్తుంది. యాక్చువల్గా ఇది ముంబై పూణే హైవే. ఇక్కడ మనకు అనిపిస్తుందా? साइड है क्यों है एक बार दिखेगा. अच्छा ఇది హైవే అన్నమాట, ముంబై పూణే హైవే. అసలు ఏం కనిపిస్తుంది చూడండి. అండ్ రూమ్కి వెళ్ళిపోదాం, ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇక్కడ వ్యూ అయితే ఏం లేదు, ఇప్పుడిప్పుడే కొండ కనిపిస్తుంది అంతే. నేను ఇప్పుడే రూమ్కి వచ్చి, సో ఒకసారి మీకు రూమ్ చూపిస్తా. రూమ్కి ఎంత అయింది ఏంది అనేది మనం మాట్లాడుకుందాం. రూమ్ చూపిస్తా. 305 రూము. ఈ హోటల్ పేరు వచ్చేసి హోటల్ లోనావాలా అనమాట. సో వాష్రూమ్స్ కూడా పర్లేదు, నీట్గానే ఉన్నాయి. టీవీ అవైలబిలిటీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, కబోర్డ్ ఉంది. సో ఇక్కడ నుంచి ఒక వ్యూ ఉంది. సో దిస్ ఈజ్ మై రూమ్. బెడ్ అండ్ ప్లాస్కోస్, ఇంకేమొచ్చు షుగర్, టీ బ్యాగ్స్ అన్ని ఇచ్చారు. ముఖ్యంగా మాత్రం నాకు సైడ్ బ్యాగ్స్ పెట్టింది. మా చంద్రగాడి కోసం ఉంటాయి అవి. ఇయర్ నీకు తంతారు ఎగిరేసి వాటర్ బాటిల్ కాంప్లిమెంటరీ తీసుకోవచ్చు అన్నాడు. కాంప్లిమెంటరీ వాటర్ బాటిల్ ఇస్తారు, అవి ఇయ్యడం పడి నీకు సిగ్గు లేకపోతే. వచ్చేసి మాకు 1500 పడింది. అండ్ 1500 యాక్చువల్గా మనకు 1000లో 500లో 600లో కూడా రూమ్స్ అవైలబిలిటీ ఉంటాయి. బట్ 1500 పెట్టడానికి రీజన్ ఏంటంటే నాకు నియర్ బైలో ఉంది. అంటే షాపింగ్కి కానీ, లేకపోతే ఫుడ్కి కానీ, పెట్రోల్కి కానీ, ప్లేసెస్కి కానీ నియర్ బై అంటే సెంటర్లో ఉందన్నమాట. సో రూమ్ కూడా బాగుంది, 1500 వర్తే అనిపించింది. ఇప్పుడు నాకు ఇంకోటి తిరిగి ఎతికేంత ఓపిక కూడా పొద్దున్న నుంచి తడిచి అసలు నిన్న నుంచి ట్రావెల్ చేసి చాలా టైర్డ్ అయిపోయినాము. కొంచెం ఎర్లీగా పోయి రెస్ట్ తీసుకుంటే మళ్ళీ రేపు ఎల్లుండి తిరగడానికి ఓపుకుంటుంది కదా అని ఇక తీసేసుకున్నాం. 3 డేస్కి తీసుకున్నాం. మళ్ళీ ఫ్రైడే మార్నింగ్ వరకు ఉంటాం. ఫ్రైడే మార్నింగ్ రిటర్న్ ట్రైన్ ఉంది. రేపు లోనావాలా లోకల్ ఎక్స్ప్లోర్ చేస్తాము. ఎల్లుండి మాతారాని వెళ్తాము. ఫ్రైడే మనం బ్యాక్ టు హైదరాబాద్. అండ్ దిస్ ఈస్ అ ప్లాన్. అండ్ మేము ఒక నానేఘాట్ నుంచి లోనావాలా వచ్చేంత వరకు వ్యూస్ అయితే అసలు వేరే లెవెల్. అంటే మోస్ట్లీ అసలు కాలు వాటర్ ఫాల్స్ వరకు అయితే వేరే లెవెల్. ఇంకా అక్కడి నుంచి లోనావాలాకి అంత ఏం అనిపించలేదు. బట్ ఎక్కడికైతే కాలు వాటర్ ఫాల్స్ 50-60 కిలోమీటర్స్ ఏదైతే ఉందో అసలు అది వేరే లెవెల్. అది అసలు లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. డోంట్ మిస్ ఇట్. అది నా సజెషన్ ఏంటంటే మాన్సూన్లో రండి. ఆ వాటర్ ఫాల్స్ ఓపెన్ లేకపోయినా మీకు అసలు ఫర్రకే పడదు. ఆ వాటర్ ఫాల్స్ మీకు కాలు వాటర్ ఫాల్స్ బంద్ ఉన్నా నానేఘాట్, నేను ఒకవేళ ఇప్పుడు నేను చూశాను కదా, నెక్స్ట్ మాన్సూన్కి కాలేఘాట్ నానేఘాట్ 2 బంద్ ఉన్నా సరే నా ఎక్స్పీరియన్స్ కోసం వస్తాను. సో చాలా బాగుంది. ఏంటి మేము పోయేటప్పుడే కొండలు ఎరిగిపడ్డము, మా మీద వాటర్ పడ్డము, అసలు ఫాగీ వెదరు, అసలు వర్షము, అసలు చాలా మంచి ఎక్స్పీరియన్స్. సో డోంట్ మిస్ ఇట్. ఎవరేం చెప్పినా ఒకవేళ మీరు జస్ట్ ఆ వెదర్ని ఎంజాయ్ చేయాలి, ఆ వ్యూస్ని ఎంజాయ్ చేయాలనుకుంటే రండి. లేదు మాకు వాటర్ ఫాల్ కనపడాలి అట్లయితే అంత దూరం వచ్చినందుకు పడుతుంటే మాత్రం మీరు కొంచెం వర్షాలు తగ్గిన తర్వాతనే పెట్టుకుంటారు. అండ్ కాలు వాటర్ ఫాల్స్ క్లోజ్ ఉందన్నమాట. సో అలౌ చేస్తలేరు. ఆగస్ట్ ఎండింగ్లో కానీ సెప్టెంబర్లో కానీ ఓపెన్ చేస్తారంట. అది కూడా కొంచెం వ్యూస్ అంటే వెదర్ కొంచెం అన్నీ సెట్ అయిన తర్వాత, ఎందుకంటే హెవీ రెయిన్స్ వల్ల రోడ్ అంతా క్లోజ్ అయిపోయిందంట. అండ్ కాలు వాటర్ ఫాల్స్ ప్లాన్ చేస్తే మాత్రం ఎప్పుడంతా ప్లాన్ చేసుకోకండి. అండ్ ఉంటారు మీకు, అంటే నాకు కూడా సజెషన్స్ వచ్చాయి. అంటే ఊరు వాళ్ళు విలేజ్ వాళ్ళు తీసుకెళ్తారు, 1500 పెట్టి తీసుకెళ్తారు వాళ్ళు, అది అన్నారు. బట్ బాగాలేదు అన్నప్పుడు వెళ్ళకపోవడమే బెటర్. రిస్క్ తీసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్న ఇబ్బంది అయినా మనకే ప్రాబ్లం. సో అంత రిస్క్ తీసుకొని వెళ్ళకపోవడమే బెటర్. నాకు సజెషన్ వచ్చింది, అందుకే నేను వెళ్ళలేదు. నేను కూడా మీకు సజెస్ట్ వెళ్ళమని. లేదు మీరు ఇంకా మేము వెళ్తామంటే అది మీ పర్సనల్ చాయిస్, ఇక నేను ఏం చెప్పలేను. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ఇంకోటి టైం కూడా లేదు. సరే ఆ పోలీసులను కన్విన్స్ చేసి ఏమైనా ట్రై చేద్దామన్నా నేను అక్కడికి వెళ్ళేసరికి 2 అయింది. ట్రెక్కింగ్ 2 hours పడుతుంది, మళ్ళీ రావడానికి 2 hours పడుతుంది, మళ్ళీ వాటర్ ఫాల్ దగ్గర 1 hour పడుతుంది, మళ్ళీ నేను అక్కడి నుంచి లోనావాలా రావడానికి మళ్ళీ 3-4 hours పడుతుంది. సో నేను లోనావాలా వచ్చేసరికి లెవెల్ అవుతుందని ఇంటెన్షన్తో నేను క్యాన్సిల్ చేసుకున్నా. ఇక మీరు ఎట్లా ప్లాన్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం. అండ్ దట్స్ ఇట్. నేను మళ్ళీ ఇప్పుడు నైట్ టైం బ్లాగ్ చేయను, తినేసి పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేసి మళ్ళీ లోనావాలా ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ దట్స్ ఇట్. దిస్ ఇస్ సేను సెషింగ్ ఆఫ్ సీన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ బై, గుడ్ నైట్. అండ్ రేపు మార్నింగ్ వెళ్తాం. బాయ్. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.